చాలా మందికి న్యూస్ ప్రెజెంటర్ అవ్వాలనే కోరిక ఉంటుంది కదా! సో, అలా ఎదురు చూసే వాళ్ళందరికీ ఈ వీడియో అన్నమాట. సో, అసలు న్యూస్ ప్రెజెంటర్ అనేది ఎలా అవ్వాలి? అంటే చాలా మందికి తెలియదు. ఎదురు చూస్తూ ఉంటారు. ఎలా అవ్వాలి? అసలు స్టార్టింగ్ స్టెప్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది తెలియదు. సో, అలా ఎదురు చూసే వారందరి కోసం ఈ వీడియో డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అలాగే డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సో, అసలు ఫస్ట్ న్యూస్ రీడర్ అంటే ఎవరు అనేది తెలుసుకుందాం. న్యూస్ రీడర్ అంటే ఎవరు అంటే గనక యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, టీవీలలో, రేడియోలో వార్తలు చదివే వ్యక్తి న్యూస్ రీడర్. న్యూస్ ప్రెజెంటేషన్ చేసే వ్యక్తికి ముఖ్యంగా ఉండాల్సింది ప్రెజెంటేషన్. అంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఇచ్చే ప్రెజెంటేషన్, అలాగే వాయిస్ బేస్ ఉండాలి. ప్లస్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక క్వాలిఫికేషన్ విషయానికొస్తే +2 తర్వాత మాస్ కమ్యూనికేషన్ అనే కోర్స్ ఉంటుంది. అలా జాయిన్ అయ్యి అలా చేసుకోవచ్చు. లేదా జర్నలిజం కోర్సెస్ ఉంటాయి. సో, అలా కూడా అంటే ఒక్కొక్క మీడియా కొన్ని స్కూల్స్‌ని కూడా ఏర్పాటు చేసుకుంది. అలా సెర్చ్ చేసుకొని మీరు అలా కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా లేదు జర్నలిజం కోర్స్ చేయకుండా డైరెక్ట్‌గా షార్ట్ టర్మ్ యాంకరింగ్ అంటారు. సో, అలా జాయిన్ అవ్వాలంటే గనక కొన్ని డిజిటల్ మీడియా ఉంటుంది కదా! సో, అలా కూడా జాయిన్ అవ్వవచ్చనమాట. అంటే వాయిస్ మోడ్యులేషన్ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అంటే మనం డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నట్లా లేదంటే న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటే ఇవన్నీ వచ్చేస్తుంటాయన్నమాట. ముఖ్యంగా స్కిల్స్ అనేది చాలా అవసరం. స్కిల్స్‌లో మెయిన్‌గా తెలుగు ప్రొనౌన్సియేషన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అలాగే కాన్ఫిడెన్స్ ఆన్ కెమెరా. అంటే కెమెరా ముందు కాన్ఫిడెంట్‌గా ఏ వాక్యం చదివినా, ఏం చదివినా కూడా కాన్ఫిడెంట్‌గా కెమెరా ముందు ప్రెజెంటేషన్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. ఇక అలాగే కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. న్యూస్ చదవాలి అంటే గనక టెలిప్రాంప్టర్‌తో పాటు నాలెడ్జ్ కూడా కరెంట్ అఫైర్స్‌పై ఉండాలి. ఇక తెలుగు ఫ్లూయెంట్‌గా చదవడం ఒకటైతే బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ తెలియాలి అంటే న్యూస్ ఛానల్స్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం, చూస్తూ ఉండడం ఉంటే అలవాటైపోతుంది. ఇక అవన్నీ చేస్తాం ఓకే. మన ప్రాక్టీస్ ఏ విధంగా చేసుకోవాలి మనకి మనంగా అనుకుంటే గనక డైలీ మిర్రర్ ప్రాక్టీస్ చేయాలి. ఆ మిర్రర్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలంటే న్యూస్ పేపర్‌ని చదివి బై హార్ట్ చేసుకొని గట్టిగా మిర్రర్ ముందు నిల్చొని లౌడ్‌గా అంటే గట్టిగా ఆ వాక్యాలు చదవడం అలా చేస్తూ ఉండాలి. అలా చదివే వీడియోని కూడా న్యూస్ రీడింగ్ శాంపిల్ వీడియోని కూడా రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి మనకు మనం చూసుకుంటే దెన్ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ చేయట్లేదు అని చెప్పేసి కూడా. సో, న్యూస్ ప్రెజెంటర్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినట్లయితే గనక చాలా పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే స్టార్టింగ్‌లోనే శాటిలైట్ ఛానల్స్ వెళ్ళకపోవచ్చు. బట్ అంటే ఒక అడుగు పడాలి అంటే గనక యూట్యూబ్ ఛానల్స్ అవైలబుల్‌లో ఉంటాయి. అంటే డిజిటల్ మీడియా అవైలబుల్‌లో ఉంటుంది. దాంట్లో న్యూస్ ప్రెజెంటర్‌గా చేస్తే ఆ అనుభవం తెలుస్తుంది. ఎలా ఉంటుంది అసలు న్యూస్ ప్రెజెంటర్ అనుభవం ఎలా ఉంటుంది? అలాగే ఎలా చదవాలి కూడా మనం ఆహ్, హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఫ్రీలాన్స్ యాంకరింగ్ కూడా అవైలబుల్‌లో ఉంటది. సో, అలా చేసుకున్నట్లయితే గనక ఈజీగా అయిపోతుంది. సో, ఇదంతా చేయాలి అంటే మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! ఒక పెద్ద యాంకర్ కూడా ఒక చిన్న ప్రాక్టీస్ రూమ్‌లోనే న్యూస్ ప్రెజెంటర్‌గా మొదలుపెట్టి ఉంది. సో, మీరు కూడా కన్సిస్టెన్సీతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గనక ఏదో ఒక రోజు డెఫినెట్‌గా న్యూస్ రీడర్ అవ్వడం ఖాయం పక్కా. సో, ఇదన్నమాట. థాంక్ యూ.